Find the median of the given data అంటాడు. సో మీడియన్ ఫార్ములా ఏంటి చూడండి. గ్రూప్ డేటాకి మీడియన్ వచ్చేసి ఎల్ ప్లస్ ఎన్ బై టూ మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. సో ఎల్ ప్లస్ ఎన్ బై టూ మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. సో మరి ఇక్కడ మనకు 2 కాలమ్స్ ఇస్తాడు. ఖచ్చితంగా మీరు ఏంటంటే ఇలా ఇచ్చింటాడు, మీరు దాన్ని ఇలా రాసుకోవాలి. వెయిట్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. వెయిట్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే 40 to 45, 45 to 50, 50 to 55, 55 to 60, 60 to 65 ఇలా ఇస్తారు. సో ఎక్స్ట్రా ఒక కాలం మీరు రాయాల్సి వస్తుంది. మోడ్లో వచ్చేసి 3 కాలమ్స్ ఉంటాయి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏంటి? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అని రాస్తాం. ఏంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే? క్యుములేటివ్ అంటే యాడ్ చేస్తూ వెళ్ళడం అన్నమాట. సో ఫస్ట్ 2 ఉంటుంది. ఈ 2కి 3ని యాడ్ చేయాలి. ఎంత అవుతుంది? 2 + 3 5. ఈ 5ని ఇలా వేయాలి. మళ్ళీ ఈ 5కి 8ని యాడ్ చేయాలి. 5 + 8 ఎంత? 13. 13కి 6 యాడ్ చేస్తే 8, 19. 19కి 6 యాడ్ చేస్తే 25. 25 + 3 28. 28 + 2 30. సో అలాగే ఎన్ అంటే ఎంత? సమ్ ఆఫ్ ది ఆల్ ఫ్రీక్వెన్సీస్ అంటే సిగ్మా ఎఫ్ఐ లాగానే మీన్లో సిగ్మా ఎఫ్ఐ లాగా. సో ఇది ఎంత వస్తుందంటే 30. ఇక్కడ కూడా ఖచ్చితంగా 30 వస్తుంది. 5, 13, 19, 25, 28, 30. సో మరి మీడియంకి టేబుల్ డేటా చేసిన తర్వాత ఇక్కడి వరకు మేము చేస్తే కనుక చేసినట్లయితే మ్యాక్సిమం 4 మార్క్స్ దాకా ఇవ్వచ్చు 8 మార్క్స్ క్వశ్చన్లో. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా ఇదంతా చేసిన తర్వాత అంటే n/2 చేయాలి. n/2 అంటే ఎంత? 30/2. 2 1 2 15. సో 15 అనేది అకర్సింగ్. ఎక్కడి నుంచి అవుతుంది? అకర్సింగ్. 15 చూడండి, 13 తర్వాత 19లో కౌంట్ అవుతుంది కదా. సో అకర్సింగ్ ఏ క్లాస్? 55, 60 క్లాస్. 55 to 60 క్లాస్ అని చెప్తాం. దీన్ని మీడియం క్లాస్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు? మీడియం క్లాస్. మీడియం క్లాస్. ఈ మీడియం క్లాస్కి అబోవ్ ఉన్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని సిఎఫ్, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ప్రిసీడింగ్ మీడియం క్లాస్ ఈజ్ కాల్డ్ సిఎఫ్ అని అంటాం. అలాగే మీడియం క్లాస్ ఫ్రీక్వెన్సీ ఉంది, దీన్ని ఎఫ్ అంటాం. మీడియం క్లాస్ ఫ్రీక్వెన్సీని ఎఫ్ అంటాం. సిఎఫ్ వచ్చింది, ఎఫ్ వచ్చింది, n/2 వచ్చింది. హెచ్ మనకు తెలిసిన మెథడే. 40 to 45, 50 ఇలా సేమ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి 5 హెచ్ అంటే 5 అవుతుంది. నెక్స్ట్ ఎల్ అంటే సేమ్ మెథడ్. మీడియం క్లాస్లో ఉన్న లోయర్ లిమిట్, దాని ప్రిసీడింగ్ క్లాస్లో ఉన్న లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ రెండు యాడ్ చేస్తే /2 చేస్తాం. సో ఎల్ వచ్చేసి 55, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తే 110 అవుతుంది. 110ని /2 చేస్తే 55, ఎల్ వాల్యూ 55. n/2 అంటే ఇక్కడ వచ్చింది 15. నెక్స్ట్ సిఎఫ్ అంటే 13. సిఎఫ్ అంటే 13. ఎఫ్ 6. హెచ్ 5 ఇంక్రీజ్ అయింది కాబట్టి 5, లేదా లెంత్ ఆఫ్ ది క్లాసెస్ 5 అని కూడా అట్లా కూడా అర్థం చేసుకోవచ్చు. హెచ్ వచ్చేసి 5. నెక్స్ట్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ అన్నాం. సో ఎల్ అంటే ఎంత? చూడండి, ఎల్ అంటే 55 ప్లస్ n/2 చెప్పండి 15, సిఎఫ్ 13 బై ఎఫ్ అంటే 6, హెచ్ అంటే 5. సో 55 plus 15 minus 13 by 6 into 5 వేసాం. 55 plus 15 minus 13 ఎంత? 2 వస్తుంది by 6 into 5. సో క్యాన్సిలేషన్ చూడండి, ఇక్కడ 1 2 3s, ఇక్కడ ఏంటంటే 1 ఉంది అనుకోండి. సో 55 plus 1 into 5, 5/3. సో 5ని 3తో డివైడ్ చేయాలి. 3 1s 3, 2 వస్తుంది. పక్కన ఏం డిజిట్స్ లేవు కాబట్టి కంపల్సరీ పాయింట్ పెట్టుకోవాల్సిందే. 20 అవుతుంది. 3 6 18, 2 వస్తుంది. మళ్ళీ సేమ్ 6 18, 2 ఇలా వస్తూనే ఉంటుంది కాబట్టి 55 ప్లస్ 1.66 పక్కన ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. సో 155.00
661 ఇక్కడ వేస్తాం. ఈ రెండు ప్లస్ చేయాలి కాబట్టి 0 + 6 ఎంత 6 6 5 + 1 6 5. సో ఏమవుతుంది 56.66 అనేది మీడియన్ వాల్యూ అవుతుంది.